మీ అన్న నా సంగపోళ్లు జనగాం రైల్వే స్టేషన్ కాడ దారుణంగా చంపేసిండ్రు. నా ముగ్గురు బిడ్డలకి ఆస్తి సమానంగా వంచిద్దామనుకున్నా, కానీ మీ అన్న పోయిండు. ఇక ఈ పొలాలన్నీ మీయే. అమ్మో, భూములు నాకొద్దు. చెన్నపట్నంలో ఉన్న ఫ్యాక్టరీలు స్థలాలు నా వాటాగా ఇప్పించుండ్రి. హైదరాబాద్లో ఉన్న సినిమా థియేటర్లు, షేర్లు, షాదీఖానాలు అన్నీ నా పాలికిండ్రి. మన ఊర్లో భూమి మాత్రం నాకొద్దు. అమ్మో, మన ఊళ్ళో భూములు వద్దు బాబోయ్, మనలో కూడా చంపేస్తారు సంగపోళ్ళు. నోర్ముయ్యండ్రా, మీ అన్న వాళ్ళ చేతుల సచ్చిన మీ లెక్క పిరికి సన్నాసి కాదరా వాడు. పల్లె నుంచి పట్నం మీరెందుకు పరిగెత్తుకొచ్చిర్రు? నోర్ముయ్, నేనేం పిరిగొడ్ల పారిపోయి రాలేదురా. ఈ పట్నం ఎందుకు వచ్చిందో తెలుసా? నా కొడుకును చంపిన కమ్యూనిస్టుల్ని అంతం చేయనికొచ్చిండ్రా నేను. యూనియన్ సైన్యాన్ని అడ్డం పెట్టుకొని ఏ భూముల్ని కమ్యూనిస్టులు పంచిపెట్టిండ్రో కా భూముల్ని స్వాధీనం చేసుకొనికొచ్చిన. ఎట్లా చేసుకుంటారు? నిజాం ఏలుబడిలో కుచ్చు టోపీ పెట్టుకున్న నేను ఇప్పుడు గాంధీ టోపీ పెట్టుకుంటా. ఈడకు దిగిన పటాలాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళని దొంగ దెబ్బతీస్తా. మిలిటరీ దిగిందే. ఎవడబ్బ సొమ్మని నువ్వు నా భూమి దున్నుతున్నావే? ఎవరు చెప్పిండ్రా ఇది నీ పొలం అని? ఇది నా పొలం. ఏ నీకు యాదు లేదా? నా మొగణ్ణి చంపి నా భూమిని గుంజుకున్నావు. ఇయ్యాల కమ్యూనిస్టు పార్టీలొచ్చి నువ్వు గుంజుకున్న భూమిని మా పేదోళ్ళకి అప్పచెప్తే మా భూములు మేం దున్నుకుని బతుకుతా అంటే మళ్ళీ ఇప్పుడు నువ్వు ఈ పటాలంతో వచ్చి మమ్మల్ని బయటకు నూపుతావు. ఈ భూమి నా తాత జాయజాద్, నా అయ్య నాకిచ్చిన జాగీరు. మీ కమ్యూనిస్టోళ్ళు ఓ మందిని చంపుకుంటా భూములను ఆక్రమిస్తా అంటే ఈ రిపోర్ట్ ఆడిగిపోయింది. గిల్లీడుకొచ్చిండ్రు. ఇప్పుడైనా మీరు తప్పుకోలేదనుకో, తుపాకులకి చెప్పాల్సి వస్తుంది పని. ఈ భూమిని వదిలిపెడితే కాల్ చేస్తాను. ఇది మా భూమి. తరతరాలుగా భూమి. ఇది చంపినా సరే మా భూమిని ఇడవం. మీరేం మనుషులురా? ఎవడపోసమని నా భూములు దున్నుతారా మీరు? కమ్యూనిస్టు పార్టీ మీకు అండగా ఉంటే ఈ పటాలం నాకు అండగా ఉందిరా. రాయిపారేండ్రే కామ్రేడ్స్, పై వాళ్ళు పంపించినటువంటి పటాలం పూర్తిగా భూస్వాముల కొమ్ము కాస్తున్నది, వాళ్ళకు అండగా నిలబడుతున్నది. కామ్రేడ్స్, ఈ క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ ఏర్పరచుకున్న గ్రామ రాజ్యాలను కాపాడుకోవాలన్నా, లక్షలాది ఎకరాల భూమిని తిరిగి పేదల పరం చేయాలన్నా నిజాంలోకి చొచ్చుకొస్తున్న పటాలంతో సాయుధ పోరాటం చేయడానికి మీరు సిద్ధమేనా? నా తెలంగాణ కోటి రత్నాల వేణన్న మహాకవి దాశరథి సాక్షిగా, ప్రజల మనిషి ఒట్టుకోట ఆళ్వార్ స్వామి సాక్షిగా, ప్రజాకవి సంఘం మనిషి తిరునగర్ రామాంజనేయులు గారి సాక్షిగా, ఆదివాసీల హక్కులకై నిజాం నవాబుతో ఢీ అని పోరాడిన గిరిజన నాయకులు రామ్జీ గోండు, కొమరం భీముల సాక్షిగా, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం, తెలంగాణ స్వయం పాలన కోసం మొగలాయి పాలకులతోనే యుద్ధం చేసిన సర్దార్ సర్వాయి పాపన్న సాక్షిగా మనం భూమి పోరు చేయాల్సిందే. ప్రజల కోరిక మేరకు భూమి కోసం మన పార్టీ యూనియన్ సైన్యంతోనూ శత్రువులతోనూ సాయుధ పోరాటం చేయాల్సిందేనని రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, నేను అనగా ముగ్దుం ముహిద్దీన్లం తీర్మానం చేస్తున్నాం. మీ అన్న నా సంగపోళ్లు జనగాం రైల్వే స్టేషన్ కాడ దారుణంగా చంపేసిండ్రు. నా ముగ్గురు బిడ్డలకి ఆస్తి సమానంగా వంచిద్దామనుకున్నా, కానీ మీ అన్న పోయిండు. ఇక ఈ పొలాలన్నీ మీయే. అమ్మో, భూములు నాకొద్దు. చెన్నపట్నంలో ఉన్న ఫ్యాక్టరీలు స్థలాలు నా వాటాగా ఇప్పించుండ్రి. హైదరాబాద్లో ఉన్న సినిమా థియేటర్లు, షేర్లు, షాదీఖానాలు అన్నీ నా పాలికిండ్రి. మన ఊర్లో భూమి మాత్రం నాకొద్దు. అమ్మో, మన ఊళ్ళో భూములు వద్దు బాబోయ్, మనలో కూడా చంపేస్తారు సంగపోళ్ళు. నోర్ముయ్యండ్రా, మీ అన్న వాళ్ళ చేతుల సచ్చిన మీ లెక్క పిరికి సన్నాసి కాదరా వాడు. పల్లె నుంచి పట్నం మీరెందుకు పరిగెత్తుకొచ్చిర్రు? నోర్ముయ్, నేనేం పిరిగొడ్ల పారిపోయి రాలేదురా. ఈ పట్నం ఎందుకు వచ్చిందో తెలుసా? నా కొడుకును చంపిన కమ్యూనిస్టుల్ని అంతం చేయనికొచ్చిండ్రా నేను. యూనియన్ సైన్యాన్ని అడ్డం పెట్టుకొని ఏ భూముల్ని కమ్యూనిస్టులు పంచిపెట్టిండ్రో కా భూముల్ని స్వాధీనం చేసుకొనికొచ్చిన. ఎట్లా చేసుకుంటారు? నిజాం ఏలుబడిలో కుచ్చు టోపీ పెట్టుకున్న నేను ఇప్పుడు గాంధీ టోపీ పెట్టుకుంటా.
ఈడకు దిగిన పటాలాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళని దొంగ దెబ్బతీస్తా. మిలిటరీ దిగిందే. ఎవడబ్బ సొమ్మని నువ్వు నా భూమి దున్నుతున్నవే? ఎవడు చెప్పిండ్రా ఇది నీ పొలమని? ఇది నా పొలం. ఏ నీకు యాద లేదా? నా మొగణ్ణి చంపి నా భూమిని గుంజుకున్నావు. ఇయ్యాల కమ్యూనిస్ట్ పార్టీలొచ్చి నువ్వు గుంజుకున్న భూమిని మా పేదోళ్ళకి అప్పచెప్తే మా భూములు మేము దున్నుకుని బతుకుతా అంటే మళ్ళీ ఇప్పుడు నువ్వు ఈ పటాలంతో వచ్చి మమ్మల్ని బయటకు నూకుతావు. ఈ భూమి నా తాత జాయజాద్, నా అయ్య నాకిచ్చిన జాగీరు. మీ కమ్యూనిస్టోళ్ళు ఓ మందిని చంపుకుంటే భూములను ఆక్రమిస్తా అంటే ఈ రిపోర్ట్ ఆడిగిపోయింది. గిల్లీడుకొచ్చిండ్రు. ఇప్పుడైనా మీరు తప్పుకోలేదనుకో, తుపాకులకి చెప్పాల్సి వస్తుంది పని. ఈ భూమిని వదిలిపెడితే కాల్ చేస్తాను. ఇది మా భూమి. భూమి ఇది తప్పినా సరే మా భూమిని ఇడవం. మీరేం మనుషులుగా? ఎవడబ్బ సొమ్మని నా భూములు దున్నుతారా మీరు? కమ్యూనిస్టు పార్టీ మీకు అండగా ఉంటే ఈ పటాలం నాకు అండగా ఉందిరా. రాయిపారేండ్రే. కామ్రేడ్స్, పై వాళ్ళు పంపించినటువంటి పటాలం పూర్తిగా భూస్వాముల కొమ్ము కాస్తున్నది, వాళ్ళకు అండగా నిలబడుతున్నది. కామ్రేడ్స్, ఈ క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ ఏర్పరచుకున్న గ్రామ రాజ్యాలను కాపాడుకోవాలన్నా, లక్షలాది ఎకరాల భూమిని తిరిగి పేదల పరం చేయాలన్నా, నిజాంలోకి చొచ్చుకొస్తున్న పటాలంతో సాయుధ పోరాటం చేయడానికి మీరు సిద్ధమేనా? నా తెలంగాణ కోటి రత్నాల వేణన్న మహాకవి దాశరథి సాక్షిగా, ప్రజల మనిషి ఒట్టుకోట ఆళ్వార్ స్వామి సాక్షిగా, ప్రజాకవి సంఘం మనిషి తిరునగర్ రామాంజనేయులు గారి సాక్షిగా, ఆదివాసీల హక్కులకై నిజాం నవాబుతో ఢీ అని పోరాడిన గిరిజన నాయకులు రామ్జీ గోండు కొమరం భీముల సాక్షిగా, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం, తెలంగాణ స్వయం పాలన కోసం మొగలాయి పాలకులతోనే యుద్ధం చేసిన సర్దార్ సర్వాయి పాపన్న సాక్షిగా మనం భూమి పోరు చేయాల్సిందే. ప్రజల కోరిక మేరకు భూమి కోసం మన పార్టీ యూనియన్ సైన్యంతోనూ శత్రువులతోనూ సాయుధ పోరాటం చేయాల్సిందేనని రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, నేను అనగా ముగ్దుం ముహిద్దీన్లం తీర్మానం చేస్తున్నాం.